పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయం 46-47 వచనాలు. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం ఆత్మలో ఆనందించుట. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే, మరియ బంధువురాలైన ఎలిజబెత్ కూడా అద్భుతంగా 6 నెలల గర్భం ధరించిందని గాబ్రియేలు మరియకు చెప్పాడు. యోసేపుతో ఇతర పురుషునితో సంబంధం లేకుండానే గర్భవతినైనానని ఎలిజబెత్ అర్థం చేసుకుంటుందని నిరీక్షించి ఆమెను చూడటానికి వెళ్ళింది అనడంలో సందేహం లేదు. మరియా ఆందోళనకు గురైతుంది. లైంగిక సంబంధం లేకుండా గర్భవతినైనానని ఎవరైనా నమ్ముతారని ఎలా ఆశించగలదు? ఏమి జరిగిందో చెప్పకముందే జరిగిందంతా ఎలిజబెత్ ధృవీకరించినప్పుడు మరియ అనుభవించిన గొప్ప ఆనందాన్ని ఈ వచనాలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రియులారా, మరియ ఇదివరకే ఆత్మలో ఆనందించింది. ఆమె గాబ్రియేలు నమ్మింది. పరిశుద్ధాత్మ తనను కమ్ముకోవడాన్ని, యేసును గర్భములో కనడాన్ని అనుభవించింది. ఇప్పుడు ఆమె ప్రాణముతో ఆనందించింది. ఇది చాలా ప్రాముఖ్యం. బహిర్గతంగా ప్రభువుకు భావోద్రేకాలను కనబరిచిన విశ్వాసులను ప్రజలు కొన్నిసార్లు విమర్శిస్తారు. వారు ఆత్మానుసారులుగా లేరు అని చెబుతారు. సత్యమేమిటంటే, ఆత్మలో ఆనందించడం, ప్రాణములో ఆనందించడం రెండు వేర్వేరు విషయాలు. తిరిగి జన్మించిన ఆత్మకు ఎల్లప్పుడూ సంతోషమనే ఫలం ఉంది. కానీ ప్రాణము కొన్ని సమయాల్లో మాత్రమే ఆనందిస్తుంది. ప్రాణాల్లో ఆనందించడం మన ఎంపిక. దాని గురించి ఆలోచించినప్పుడు తిరిగి జన్మించిన ఆత్మలు ఇదివరకే ఆనందిస్తున్నప్పుడు ప్రాణాలతో ప్రభువును కనపరచకపోవడం నిజానికి వేషధారణే. దేవుని బిడ్డలారా, నాట్యం చేస్తున్నప్పుడు, చేతులు ఎత్తినప్పుడు, భాషల్లో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నియంత్రణ క్రింద ఉండాలనే భావన వీటిని చేయకుండా ప్రజలను దూరంగా ఉంచింది. వాస్తవానికి మన ఆత్మలు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తున్నాయి. ఎంచుకున్నప్పుడెల్లా ప్రాణాలతో, శరీరాలతో ఆయన్ని స్తుతించగలం. ప్రియులారా, మరియ వలె పూర్ణ ప్రాణంతో ఆయన ఘనపరిచి ఆనందించడాన్ని మనం ఎంచుకోగలం. ఈరోజు నీ ఆత్మ నడిపింపును వెంబడించండి. నీ ప్రాణంతో కూడా ఆనందించండి. ఆత్మలో ఉన్న ఆనందాన్ని అనుభవించే వారంగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకున్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. తండ్రి, మరియ వలె ఆత్మలో ఆనందాన్ని అనుభవించే కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. దేవా, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి సంపూర్ణ రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము.
తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకునేటువంటి అనేక మంది బిడ్డల కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నా. వారందరినీ కూడా మీరు దీవించండి నాయన. జ్ఞానముతో నాయన కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి కావలసిన ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునేటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని మీరు దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి నీ తోడై ఉండును గాక. ఆమేన్.